చౌదరి మనందరికీ తెలుసు. శ్రీదేవి డ్రామా కంపెనీ, అలాగే జబర్దస్త్, ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు తనకి. ఇలా తను మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు తనకి ఇన్స్టాగ్రామ్లో తను కూడా ప్రమోషన్ చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అయితే జరిగింది. తను కూడా వివరాల్లోకి వెళ్తే, రీతూ చౌదరి గారి పేరుని కూడా చాలామంది కంప్లైంట్ ఇచ్చారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కానీ. మనకి వార్తల్లో వాటిల్లో చూస్తూనే ఉన్నాం. అయితే దాని గురించి ఇంకా తను స్పందించారు కూడా. నాకు తెలియనప్పుడు అయితే ప్రమోట్ చేశాను అని చెప్పి రీతూ చౌదరి గారు రీసెంట్గా ఇన్స్టా స్టోరీ పెట్టడం జరిగింది. నేను పైన చెయ్యను కూడా. అలాగే నేను ఎప్పుడో చేసిన వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి నేనేం చేయలేను. ప్రజెంట్ అయితే కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మా తెలియక చేసాం, ప్రజెంట్ అయితే మేము ఆ తప్పు సరి అనుకుంటున్నారు. కొంతమంది అయితే బయటకు వచ్చి మాట్లాడట్లేదు కూడా. వాళ్ళ గురించి కూడా నేను వీడియో అనేది చేస్తాను. ఒకవేళ మీకు నా ప్రయత్నం నచ్చినట్టయితే ఓ లైక్ అనేది చేయండి. అయితే రీతూ చౌదరి గారు మనకి రీసెంట్గా ఒక ఇష్యూ ద్వారా కూడా బాగా తెలుగులో కూడా పరిచయం అయ్యారు. తెలుగు అంటే అది మన ఆంధ్రాలో కూడా పరిచయం అయ్యారు. ఒక ల్యాండ్ ఇష్యూ మీద తన మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పి దాని గురించి కూడా వారు కనిపించారు, మాట్లాడారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది ట్రెండింగ్ అవుతూ ఉంది. తను ప్రమోషన్ చేశారు, ఒప్పుకుంటున్నారు తను కూడా. నేనైతే కావాలని చేయలేదు అని పర్టికులర్గా చెప్తున్నారు తను. అది తెలియనప్పుడు చేశాను, తెలిసిన తర్వాత నేను మానేశాను. ప్రజెంట్ అయితే నేను ఏ బెట్టింగ్ యాప్ని ప్రమోషన్ చేయట్లేదు, చెయ్యను కూడా అని చాలా గట్టిగా చెప్పారు రీతూ చౌదరి గారు.